హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అంటే సోషల్ మీడియా వేదికగా ఒక వివాదం నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా బాగా తెర మీదకి వచ్చింది. ఆ అంశం ఏంటిదంటే అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆస్కార్ అవార్డు గ్రహీత అయ్యుండొచ్చు ఎంఎం కీరవాణి. అయినప్పటికీ కూడా తనతో ఎట్లా పాట పాడిస్తారు, ఎట్లా మ్యూజిక్ చేయిస్తారు కంపోజ్ అని చెప్పి బయట విపరీతంగా మాట్లాడుకుంటున్న టైంలో ఆల్మోస్ట్ పాట కూడా కంప్లీట్ కాబోయే దశకు వచ్చేసింది. సో ఇక్కడ ఇప్పుడు ఇదే సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉద్యమ గాయకుడు, కవి, రచయిత, అట్లే తెలంగాణ అంటే రాష్ట్రంలో సాయి చంద్ గారి పాట ఆగిపోయిందేమో, మూగబోయిందేమో అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అంతకంటే రెట్టింపు వేగంతో మరొక గొంతు వినపడతా ఉంది. అదే మధ్యల సందీప్. కేసీఆర్ గారికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడు మన ముందున్నారు. మాట్లాడదాం. సందీప్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. ఓకే, ఫస్ట్ నా ఇంట్రోలో చెప్పినట్టు సందీప్ అన్న, అసలు ముచ్చట ఏంటంటే అందశ్రీ గారు రాసినటువంటి పాటతోనే ఈ వివాదం అంతా ఉంది. అసలు రాసిండు పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. చివరికి పాట కూడా అయిపోయే దశకు వచ్చేసి రేపు ఆవిర్భావ దినోత్సవంలో ఆల్రెడీ ఆవిష్కరణ కూడా అయిపోతా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏమన్నారంటే, అంటే ప్రేమ్ రాజ్ అనే ఒక డైరెక్టర్ ఆయనతో మాట్లాడినప్పుడు అందశ్రీ మాట్లాడినటువంటి మాటలే తెర మీదకి వచ్చినాయి. సరే మిగతా పాట ఎట్లా ఉన్నది, ఎట్లా చేస్తున్నారు, ఏంది ఇదంతా పట్టించుకోవట్లే. రెండు మాటలు అన్నాడు అన్న ఆయన, మీరు కూడా వినుంటారు. ఒకటి, కీరవాణిని తలదన్నే గాయకుడు గాని లేకపోతే ఆ మ్యూజిక్ డైరెక్టర్ గాని ఉన్నాడా మన దగ్గర అని అన్నమాట ఒకటి. ఇంకోటి, క్యాసెట్లు సిడీలు చేసుకుంటారు మస్తు మంది ఉన్నారు అని అన్నాడు. సో ఇట్లా కవులను కళాకారులని ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ని అవమానించినట్టు అనిపిస్తలేదా? వాస్తవానికి పెద్ద అవమానం అన్న. అంటే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమ కళాకారులకు అందశ్రీ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా పెద్ద అవమానం. అంటే మనల్ని తగ్గించుకుంటూ తను మాట్లాడినటువంటి మాటలు ఇలా చాలా మంది బాధపడుతున్నారు. వాస్తవానికి అందశ్రీ గొప్ప రచయిత, అందులో సందేహం లేదు. కానీ సేమ్ టైం తన తోటి కళాకారుల్ని గౌరవించడంలో మొదటి నుంచి ప్రతి ఒక్కరిని తను అగౌరవపరుచుకుంటుండేటువంటి పర్సన్ అందశ్రీ. కాబట్టి అది చాలా, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందశ్రీ కంటే గొప్పగా రాసే వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో. అదే ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి చంద్రబోస్ లాంటి వాళ్ళు ఉన్నారు. అదే ఆస్కార్ దేనికైతే ఆస్కార్ వచ్చిందో ఆ పాట పాడినటువంటి రాహుల్ సిఫుల్గంజ్ మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డనే, మన హైదరాబాద్ బిడ్డ. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. నీకు కీరవాణి వరకు ఎందుకు పోవాల్సి వచ్చింది? అందశ్రీనే ఎందుకు రాయరా మరి ఈ పాటని? చంద్రబోస్ లాంటి వాళ్ళతో రాయించలేదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? చాలా మంది కవులు, కళాకారులు, కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి వాళ్ళు పాటను తొక్కేసిరు, కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఈ పాటను అణిచివేసిరు అని మాట్లాడుతున్నారు కదా. నిజంగానే కేసీఆర్ గారు ఇంకా తొక్కేసిండు, అణిచివేసిండు అనుకుంటే అందశ్రీ కంటే పదింతలు గొప్పగా రాసేవాళ్ళు సుద్దాల అశోక్ తేజ కావచ్చు, చంద్రబోస్ అన్న కావచ్చు. ఇప్పుడు వందలాది పాటలు, కొన్ని వందల మిలియన్ల కొద్ది ప్రజలకు దగ్గరైనటువంటి పాటలు రాసినటువంటి మిట్టపల్లి సురేందర్ అన్న కావచ్చు. ఇట్లా అనేక మంది ఉన్నారు. వీళ్ళతో రాయించలేదా కేసీఆర్? ఆయనకంత దమ్ము లేదా? ఆయనకంత ధైర్యం లేకనా? కానీ ఈ పాటలో కొన్ని మార్పులు చేర్పులు చేద్దాం అనుకున్నప్పుడు అందశ్రీ గారు దానికి అంగీకరించలే. ఆ మార్పులు చేర్పులు ఏంటంటే కాకతీయ కళాతోరణము, ఇట్లాంటి కొన్ని గోలుకొండ నవాబులు, ఇలాంటివి అందశ్రీ గారికి నచ్చలేదు. అది నచ్చక ఈ పాట విషయంలో తను వెనక్కున్నాడు. కాబట్టి ఎందుకు మళ్ళీ మనం దీన్ని ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో, అభివృద్ధి మీద దృష్టి పెడదాం, పాట మీద ప్రస్తుతం అయితే ప్రజలలో ఉన్నది. తను ప్రభుత్వ పరంగా ఇది పాఠ్య పుస్తకాలలో పెట్టినా పెట్టకపోయినా, ప్రభుత్వ పరంగా ఇది రాష్ట్ర గీతంగా ప్రకటించినా ప్రకటించకపోయినా వందలాది లక్షలాది మంది ఇది సామూహికంగా తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా స్కూళ్ళల్లో పిల్లలు వాడుకున్నారు. ఓకే, ఈ పాటని అప్పుడు ఎవరు పాడినరు అంటే ఇప్పటిదాకా మనం వింటున్నటువంటి పాట ఎవరు పాడినరు? అది రామకృష్ణ గారు వాడిరు. ఎవరైనా ఎక్కడి ప్రాంతం? ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎట్లా పాడిచ్చారు మరి అప్పుడు? అంటే అప్పుడున్న పరిస్థితులలో అప్పుడే తెలంగాణ అంటే 20 సంవత్సరాల క్రితము నిజానికి వెతికినా కూడా దొరకనటువంటి పరిస్థితి. అసలు తెలంగాణ పాట పాడితేనే, తెలంగాణ పదం ఎత్తుకుంటేనే ఆ రోజులలో ఇదే రేవంత్ రెడ్డి గారికి గురువు, రేవంత్ రెడ్డి గారికి మొత్తం తన ఆనవాళ్ళని అక్కడి నుంచి తెచ్చుకున్నాడు కదా. అదే చంద్రబాబు నాయుడు తెలంగాణ పాట పాడినందుకే బెల్లి లలితకును 18 ముక్కలు నరికిండు. తెలంగాణ పాట పాడినందుకే మారోజు వీరన్నను బూటకపు ఎన్కౌంటర్ చేసిండు. తెలంగాణ పాట పాడి తెలంగాణ మాట మాట్లాడినందుకే గద్దరన్న మీద కాల్పులు జరిపించిండు చంద్రబాబు. అటువంటి పరిస్థితుల నుంచి
కేసీఆర్ లాంటి నాయకుడు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఎక్కడ వేదిక జరిగినా మనకు కూడా ఒక రాష్ట్ర గీతం లాగా ప్రారంభించే దశలో ఒక పాట ఉండాలి, దాని తర్వాత అమరవీరుల గీతం ఉండాలనే సందర్భంలో ఒక పాట చేసిరు. దానికి ఎవరైతే బాగుంటుందని ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారితో అనుకున్నారు. వాస్తవాన్ని నేనప్పుడు చాలా చిన్నపిల్లగానే చాలా మంది వాళ్ళు వీళ్ళు పెద్దలు అప్పుడు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు విన్నటువంటి సందర్భం. ఆ టైంలో రామకృష్ణ గారితో వాడించడం జరిగింది. అప్పుడు ఈ చర్చ ఎందుకు రాలేదు తెరపైకి? మరి అప్పుడు కూడా ఇదే కదా సందర్భం, మన తెలంగాణ ఆత్మ పాటలో ఉండాలనుకున్నప్పుడు మరి అలాంటి వ్యక్తితోనే పాడించి ఉండాల్సి ఉండే కదా. అంటే తెలంగాణకు సంబంధించిన వాస్తవానికి రామకృష్ణ గారికి అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఆంధ్ర అనేది కూడా చాలా మందికి పెద్దగా ఎవరికి తెలియదు, అది పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడు రామకృష్ణ గారు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నాడు, వాళ్ళ బాబు సాయి కిరణ్ కూడా ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తి. కానీ కీరవాణి తర్వాత ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమానికి ఒక పాట పాడింది లేదు, ఒక మాట మాట్లాడింది లేదు, కనీసం తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళని కొద్దిగా లిఫ్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈ 10 ఏళ్ల పాటు అసలు తెలంగాణ రాష్ట్ర గేయమే లేకుండా పరిపాలించినటువంటి కేసీఆర్ ని ఇంకొక మాట కాంగ్రెస్ వాదులంతా కలిసి ఏమంటారంటే, ఇవాళ మాట్లాడుతున్న ఈ నోర్లన్నీ ఏడవండుకున్న ఈ 10 ఏళ్ల నుంచి అని అడుగుతా ఉన్నారు. ఎవరన్నారన్నా రాష్ట్ర గేయం లేదని? తెలంగాణ సాంస్కృతిక సారథిలో నేను 9 సంవత్సరాలు పనిచేసిన. ప్రతి ప్రభుత్వం అధికారికంగా చేపట్టినటువంటి రవీంద్ర భారతి కావచ్చు, హరితహారం కావచ్చు, ఎక్కడైనా వాడుకున్నా అధికారికంగా ఆమోదించలేదు కదా. అధికారికంగా చెప్తున్నాం కదా. అందశ్రీ గారు తర్వాత మళ్ళీ ఎలాంటి చర్చ ఆయన అప్పటికే ఎందుకో మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ కేసీఆర్ అంటేనే నిప్పుకు అంటే ఇట్లా పచ్చగడ్డేస్తే బగ్గున మండే విధంగా ఉన్నాడు. వాస్తవానికి ఇంతమంది కవులు కళాకారులని ఇలా రేవంత్ రెడ్డికి నాకు తెలిసి అందశ్రీ పేరు తప్ప పెద్దగా ఎవరి పేరు తెలియదు, అందశ్రీ గద్దర్ అన్నది. కానీ ఇదే కేసీఆర్ గారు ఒక 50 మంది 60 మంది 70 మంది కవులది కళాకారులది పేరు పెట్టి అవలోగా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి పిలవగలిగి అంత చనువు ఉన్నటువంటి అలాంటి కేసీఆర్ ఈ 10 ఏళ్ళుగా ఏదో ఒకసారి ఎవరో ఒకరి చేత రాష్ట్రం ఏం రాయించి ఉండొచ్చు కదా. అందుకనే అందశ్రీ గారికి అవమానం జరగొద్దు, తనని తక్కువ చేసినట్లయితుందని మాత్రమే తను స్టెప్ తీసుకోలేదు. అందశ్రీ పాటకు గౌరవించే కదా ఇంకొకరు వాళ్ళతో రాయించకుంటున్నది. గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి ఆమోదించకపోతే ఏమనుకున్నట్టు ఆమోదించాలంటే కొన్ని మార్పులు చేర్పులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటే తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ చరిత్రలో లేడు, తెలంగాణ సాహిత్యం మీద ఏ మాత్రం పట్టులేనటువంటి రేవంత్ రెడ్డి గారితో నువ్వు 10 సార్లు పోయి కూర్చోవచ్చు, ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు ఆదరించేసారు కదా రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ని కాదని మరి రాష్ట్ర ప్రజలు ఆదరించారు కదా. నచ్చినంత మాత్రాన ఎందుకు ఆదరించారో కూడా చెప్తాను. వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఒక తప్పుడు హామీ చెప్పారు, 6 గ్యారంటీలు చెప్పారు. ఒకటి 2 లక్షల రుణమాఫీ, ఉచిత బస్సు, మహిళలకు 2500, అమరవీరుల కుటుంబాలకు ఈ రేపు జరగబోయే ఉత్సవాలలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని అన్ని అమలు కాని హామీలతోటి వాళ్ళు ప్రజలని నయవంచన చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీతో ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ లాంటి నాయకుడిని మేము మిస్ అయినాం అనే ఒక ఆలోచనతో ఉండి మరి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా 10 ఏళ్ళ అంటే? ఇచ్చినది కాదు, చెప్పని చేసింది కానీ చెప్పినా చేయలేదనే బాధ వాళ్ళు కూడా. ఏం చేయలేదు KG to PG నుంచి మొదలు ఎందుకు లేదన్నా గురుకులాలు మొత్తం అదే కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. 1000కి గురుకులాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో 1000 దళితులకి 3 ఎకరాల భూమి రాలే. అవును, దళితులకి గిరిజనులకి రిజర్వేషన్లు పెరగలే. దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు కానీ దళిత బంధు అనే పథకం పెట్టి ఈ రోజు నిరుద్యోగ భృతి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. వీళ్ళు చెప్పినట్టే ఉన్నాయి కదా, ఎందుకు లేవు? ఎక్కడ నియోజకవర్గానికి మీ నియోజకవర్గంలో ఎన్ని వచ్చినాయి? మా నియోజకవర్గానికి వచ్చినాయి, మీకు పోయే దారులనే ఎన్ని వచ్చినాయి? దగ్గర 800-900 వచ్చింది. అంతే ఉన్నారా? 900 మంది ఉన్నారు. ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరా? లేరా? పేదలు లేరా? ఉన్నారు. దళిత బంధు ఎక్కడ పోయింది? ఎన్ని ఇచ్చారు దళిత బంధు? దళిత బంధు మా నియోజకవర్గంలో మాది పైలట్ ప్రాజెక్ట్ మండలం, మా మండలం 2300 కుటుంబాలకు ఇచ్చారు. నేను 100 మాత్రమే ఇచ్చిన నియోజకవర్గాలు నా దగ్గర లెక్కలు ఉన్నాయి. మరి 100 మాత్రమే ఇచ్చారు. నేను అనేది సరే, హామీలు అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ఇస్తానే ఉంటాయి. గద్దెనెక్కేదాకా ఒక రకం ఉంటది, ఎక్కిన తర్వాత ఒక రకం ఉంటది. సో సరే, కేసీఆర్ ని 10 ఏళ్ల పాటు ఉద్యమ నాయకుడుగానే చూసిండ్రు. అయినప్పటికీ ఆయనను కాదనుకున్నారు అంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడో ఒక చోట ఆయన పైన వచ్చింది. ఎందుకంటే ఈయన మనం అనుకున్న ఆకాంక్షలు నెరవేరట్లేదని, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పాడు. నీళ్ళు వచ్చినాయి కదన్నా, నీళ్లు ఎంత పండింది, 1,00,000 ఎకరాలని చెప్పిర్రు, లేకపోతే 1,00,000 ఎకరాలని చెప్పిర్రు అన్న. ఒకప్పుడు ఇదే మా తుంగతుర్తి ప్రాంతము ఘోరమైన కరువుతోటి అసలు మా ప్రాంతానికి ఒక పిల్లనియాలంటే కూడా వెనక ముందు ఆడేది. ఎందుకంటే సర్కారు చెట్లు, ఎండిపోయిన చెరువులతోటి నిత్యం ఘర్షణలతో ఉన్నటువంటి మా తుంగతుర్తి ప్రాంతంలో ఈ రోజు ఉమ్మడి తెలంగాణలోనే ఎక్కువ వరి పండించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే రికార్డులలో ఉన్నది మా తుంగతుర్తి నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ లకు వచ్చే ముందు పాట గురించి ఇందాక అనుకున్నాం మనము. సో అప్పుడు రామకృష్ణ చేత పాడిచ్చారు, అయిపోయింది కదా.
ఇప్పుడు ఏంటి మరి సమస్య? అంటే మా సమస్య ఏందనంటే నువ్వు రేమాన్ తో వాడిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ అచ్చా, ఉద్యమం మీరు రేమాన్ తో పాడిచ్చారు కాబట్టి కవిత చెప్పిన విషయం అదే కదా, కవిత చెప్పిన విషయం. కవిత మరి అనేది ఆ పాట ఎందుకు పాడిచ్చారు మరి అప్పుడు? అదే చెప్తున్నా, బతుకమ్మ పాటలు చేసే కంటే ముందు, రేమాన్ గారితో చేసే కంటే ముందు అప్పటికే జాగృతి నుంచి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కవులు కళాకారులు, అది అధికారికంగా చేసింది కాదు, అది తన జాగృతి ఎన్జిఓ ద్వారా చేసింది. కానీ పాట ఏం పాట? అది బతుకమ్మ పాట. బతుకమ్మ ప్రపంచ స్థాయిలో రావడం కోసము రేమాన్ గారు అనేది, ఇప్పుడు మనకు కొట్లాట ఎవరికి జరిగింది? ఆంధ్రాకు మనకు జరిగినటువంటి కొట్లాట, ఆంధ్ర ఆత్మగౌరవానికి తెలంగాణ ఆత్మగౌరవానికి, ఆంధ్ర భాషకు తెలంగాణ భాషకు, ఆంధ్ర సంస్కృతికి తెలంగాణ సంస్కృతికి జరిగినటువంటి పోరాటంలో మనకి ఇక్కడ అవకాశాలు లేవు, ఆంధ్రులంతా తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, భాష పరంగా యాస పరంగా మనకు అవమానం జరుగుతుందనే కదా నీకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళా గదే కీరవాణ్ణి తీసుకొచ్చి ఈ పాట మీద పెడితే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత నీకు అందశ్రీ అనేటువంటి మచ్చుకు కూడా కనపడు ఈ పాట. ఎందుకంటే రచన కంటే ఎక్కువ పాట విషయంలో ఎక్కువ కొంతమంది ఎవరు వాడిరు ఈ పాటని, మ్యూజిక్ బాగా చేసారు, ఎవరు చేసారు అని మాత్రమే అడుగుతారు. అవును, అది మనకే కదా గుర్తింపు వచ్చేది. మరి అప్పుడు మంచిగా చేస్తే కీరవాణి లాంటి, బాహుబలి చరిత్రలో చేయొచ్చు. మనకి బాహుబలి లాంటి, నీకు త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలో పాడిన రాహుల్ సిఫిల్ గంజ్ ఉన్నాడు కదా తెలంగాణ బిడ్డనే, చంద్రబోస్ ఉన్నాడు కదా, మరి రాయించాలనుకుంటే మరి అందశ్రీని ఎందుకు రాయాలి? కాబట్టి ఇక్కడ కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఈ పాట విషయంలో. అందశ్రీ గారు మొదటి నుంచి విషం నింపుకొని ఉన్నాడు కేసీఆర్ గారి విషయంలో. ఇంతమంది కవులని కళాకారులని, ఒక దేశపతి శ్రీనివాస్ లాంటిని ఎమ్మెల్సీ చేసిండు, గోరెటెంకన్నని ఎమ్మెల్సీ చేసిండు, రసమై బాలకృష్ణని 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఇట్లా చాలా మందిని, సాయి చంద్ లాంటి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, విద్యార్థి ఉద్యమకారులని ఎంఎల్ఏలని ఎంపీలని ఇంతమందిని చేసినటువంటి కేసీఆర్ గారు ఒక అందశ్రీ మాత్రమే ఎందుకు దగ్గర రాలేకపోయిండు? తను ఎవరితో కూడా ఎక్కువ రోజులు జర్నీ చేయడానికి ఇబ్బంది పడతాడు అందశ్రీ గారు. ఇది చాలా మంది కళాకారులు ఇప్పుడు భవిష్యత్తులో రేవంత్ రెడ్డితో కూడా అదే 100% జరుగుతుంది. ఎందుకంటే నేను దానికి ఉదాహరణ కూడా చెప్తా. కేసీఆర్ ని ఎవరైతే పూర్తిగా వ్యతిరేకించిరో 10 ఏళ్ల కాలంలో 3 నెలలు తిరగక తోలుగానే పాషం యాదగిరి లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జర్నలిస్టులు వాళ్ళు రేపటి కార్యక్రమాన్ని బైకట్ చేశారు. కాబట్టి రేపో మాపో ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందశ్రీని మళ్ళీ నిజాలు ఒప్పుకుంటాడు, ఆయన మీద ఎలాంటి ప్రెజర్స్ పెట్టారు అనే విషయం కూడా ఏదో ఒక రోజు చెప్తాడు. ఇవాళ ఉన్నంత మంచిగా రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నంత మంచిగా ఎల్లుండి ఉండకపోవచ్చు, అది జరుగుతుంది, ప్రజల ముందు నిలబడుతుంది. సో పాట విషయంలో మాత్రం మీ స్టాండ్ అది. మరి చిహ్నం విషయంలో కూడా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే కాకతీయ కళాతోరణం అంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక 2 నెలల తర్వాతనే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పింది. కాకతీయ కళాతోరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పాలించినటువంటి ఒక ప్రాంతం. అవును, ఓరుగల్లు లాంటి ప్రాంతం. వాళ్ళు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు కావచ్చు, వాళ్ళు తవ్వించిన చెరువులే కదా. కాబట్టి ఇట్లాంటి కొన్ని కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే ఒక కుట్రలో భాగమే కాకతీయ కళాతోరణం కావచ్చు. హైదరాబాద్ కి ఐకాన్ గా ఉన్నటువంటి, హైదరాబాద్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? చార్మినార్. ఢిల్లీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటిది? ఎర్రకోట. ఇట్లాంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు తూడిపేద్దామనే కుట్రలో భాగంగానే ఖచ్చితంగా రాజముద్ర తీసేయాలి. ఆ 2 తీసి ఏం పెడతామని చెప్తున్నారు వాళ్ళు? అమరవీరుల స్తూపం పెడతామని ఒకటి ఫేక్ ఉన్నది, కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. అమరవీరుల స్తూపం అని అంటా ఉన్నారు. పెట్టాలి. అమరవీరుల స్తూపం పెట్టడంతో పాటు ఇది కూడా ఉంటే అయిపోతుంది కదా. కాకతీయ కళాతోరణం ఉండడం, కానీ ఆ 2 కూడా రాచరిక పోకడలు, వాళ్ళ అస్తిత్వానికి గుర్తింపుగా, వాళ్ళ దానికి తార్కాణాలుగా ఉన్నాయి కాబట్టి, అది కేసీఆర్ ఆలోచన సరళి కూడా అట్లాంటిదే కాబట్టి అవి 2 తీసేయాలని చెప్పేసి 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరవీరులైనటువంటి ఆ అమరుల చిహ్నంగా ఉండాలని చెప్పేసి అలా ఫిక్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సో దాన్ని కాదంటే ఎట్లా? స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు అయిపోయిందన్న. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణని పాలించిందంటే కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు పాలించారు. మరి నీకు సింగరేణి ప్రాంతంకి ఎక్కడ పోయినా ప్రతి ఆఫీస్ ఎంట్రీ కాకతీయ కళాతోరణంతోనే ఉంటది. నీకు వరంగల్ కలెక్టరేట్ లాంటి ప్రాంతాలలో కావచ్చు, వరంగల్ ఎంట్రీ కావచ్చు, వరంగల్ జాతీయ ఎక్కడ పోయినా కాకతీయ కళాతోరణం ఉంటది. ప్రతి గ్రామం ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ కాకతీయ కళాతోరణంతో ఉంటది. మరి వాళ్ళు తీసేయచ్చు కదా ఆ టైంలో. ఇప్పుడు ఇక్కడ రాజముద్ర తీసేస్తున్నామని చెప్తారు కదా, రాచరికం అని చెప్తారు కదా. 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినప్పుడు కాకతీయ కళాతోరణం అని ఇది రాచరికానికి నిదర్శనము, దీన్ని బ్యాన్ చేయొచ్చు కదా వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడే ఎందుకు తీసేస్తున్నారంటే అది కేసీఆర్ గారు పెట్టింది కదా. ఇప్పుడే చార్మినార్ మీద వాళ్ళకి అభ్యంతరం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి. అది ఓకే. సో అదొక ఇష్యూ, దాన్ని కూడా మీరు అదే కంటిన్యూ చేయమని అంటా ఉన్నారు. సో అమరవీరులతో పాటు ఇంకోటి ఏంటంటే అమరవీరుల స్తూపం పెట్టడానికి ఏమైనా ఇజ్జత్ ఉండాలి రేవంత్ రెడ్డి వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. తెలంగాణ ఉద్యమంలోనే 1969లో 360కి పైగా విద్యార్థులని
ఊచకోత కోసారు, ఎన్కౌంటర్ చేశారు, చంపేశారు, కాల్పులు చేసి చంపేశారు. ఎందుకు వచ్చిన అమరవీరుల స్తూపం అనేది ఆయన మొదలు తెలవాలి కదా. ఇవాళ ఎందుకైతే పెడుతున్నాడో అసలు ఆ స్తూపానికి కారణమే వాళ్ళు కదా, ఆ జ్ఞాపకానికి కారణమే వాళ్ళు. మీరు అట్లంటే అమరవీరుల కుటుంబాలకు ఏం చేయని కేసీఆర్ కి ఎంత ఇజ్జత్ ఉండాలని అడుగుతారు. మరి ఎందుకు చేయలేదు? శంకరమ్మ లాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది అవునన్నా, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఆమెను ఒడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళే కదా, ఎదురు నిలబడి. తప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మా పార్టీ నుంచి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా నిలబెట్టిండు, మరి రేవంత్ రెడ్డి గారికి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పుకోవచ్చు కదా. మరి కూతురుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకొక కొడుక్కి రాజ్యసభ ఇచ్చి ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రం అట్లాంటి ఉద్యోగాలు ఇచ్చుకొని తీరా శంకరమ్మ లాంటి వాళ్ళని మాత్రం అట్లా పోరాటమే చేసుకో అని చెప్పి చెప్పడం, పోరాటం ఎట్లయితే ప్రజల పోటీలో తప్పుకోవచ్చు కదా. ఒక తెలంగాణ రాష్ట్రం కోసము నిట్ట నీళ్లున్న ఎల్బీ నగర్ నడిబొడ్డున చనిపోయినటువంటి శ్రీకాంతాచారి తల్లి నిలబడ్డప్పుడు తప్పుకోవచ్చు కదా. ఇనాన్మస్ ఇచ్చేయచ్చు కదా అన్ని పార్టీలు కలిసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నిలబడాల్సి వచ్చింది అక్కడ? అది కాకుండా ఇంకా వేరే ప్లేస్ ఎంచుకోవచ్చు కదా. లేదు పలానా ప్లేస్ దగ్గర పెట్టండి, అందరు కలిసి ఒక కూటమిగా పెట్టి ఆమెను ఇనాన్మస్ చేయొచ్చు కదా. పెట్టింది కేసీఆర్ గారు అయితే, ఆమెకు పోటీ నిలబడింది అయితే కాంగ్రెస్ వాళ్ళే కదా. ఓకే, ఇంకా మీ విషయంకి వస్తే సాంస్కృతిక శాఖలో పనిచేసిన మీరు అనూహ్యంగా అంటే మరి ఏమైంది అసలు మీ సస్పెన్షన్ కి కారణము? మరి మీరు కేసీఆర్ పాట ఎత్తుకోవడమేనా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉండేనా రాజకీయాలంటే? అంటే నేను అంతకంటే ముందు కూడా వాడినన్నా. అంటే మొదటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, దళిత భోజన ఉద్యమాలలో ఉన్నా. కానీ ఏమైందనంటే నేను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నేను నల్గొండ సభకి వెళ్ళినా. అక్కడ ఏం పెద్దగా డిస్టర్బెన్స్ వాళ్ళకి ఏం అనిపించలేదు. కానీ కరీంనగర్ సభలో నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పాట పాడినా. ఆ పాట ఒకసారి పాడండి, మీరు పాడిన పాట నిజంగా బ్రహ్మాండం, నిజంగా చాలా బాగుంది. సరే, అందులో అర్థం నాకు అవసరం లేదు కానీ మీరు పాడిన విధానం. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతుండ్రు, వద్దురా అరరే వద్దురా అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అరెరరే రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనే లేదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లొల్లి పెట్టి దాడులకు దిగుతుండ్రు, వద్దురా అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. ఈ పాట పాడడంతో నేను స్టేజ్ కూడా దిగలేదన్న. వెంటనే సస్పెండ్ చేసినాం. సందీప్ నువ్వు వెంటనే రేపు ఆఫీస్కి వెళ్ళమని మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి కాల్ వచ్చింది. ఇంకా ఇంకా ఎంత ఎంత బాధాకరం అంటే అదే వేదిక మీద ఉన్నటువంటి తేలు విజయక్క తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర గులాంగిరి చేస్తున్న టైంలో ఆమె చిన్న పిల్లల్ని వేసుకొని తెలంగాణ ఉద్యమంలో వేదికల మీద, వందలాది వేదికల మీద ఆమె లేని వేదిక అంటూ లేదు, ఆమె పాడని ప్రాంతం అంటూ లేదు. ఆమెను కూడా సస్పెండ్ చేశారు. ఆమె పాట కూడా వాళ్ళ జస్ట్ స్టేజ్ ఎక్కి ఇట్లా కనిపించింది అంతే. కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నారు కాబట్టి అంతేనా? అంటే మద్దతుగా అంటే కరీంనగర్ కథన వేరి, అప్పటికే నీకు చాలా సమస్యలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కళాకారుడు అంటేనే తెలంగాణ పోరాటం, కళాకారుడు అంటేనే ఉద్యమం. ఇట్లాంటి పరిస్థితి ఆమె అయ్యోనివా అవ్వోనివా ఇస్తానని చెప్పుడేంది తెలంగాణ, ఇట్లాంటి వందలాది పాటలు పాడింది, బతుకమ్మ పాటలు పాడింది. గట్లాంటి ఆమెను కూడా సస్పెండ్ చేసిరంటే ఎంత బాధాకరం అన్న. అంటే మీ అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏపూరి సోమన్న లాంటి వాళ్ళు మరి ఎందుకు బయటకు వచ్చిండ్రు, ఎందుకు బయటకు పంపించారు అంటే ఆ రోజు జరిగిన సందర్భం ఏంటంటే సోమన్నను ఎవ్వరు బయటికి పంపించలేదు. సోమన్నకు ఆయనకు ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి పరిపాలన మీద ఆయన కొద్దిగా నచ్చలేదు, ప్రశ్నించాలనుకున్నాడు. తనని తాను ఎవ్వరు బయటికి పంపించలేదు. నన్ను మాత్రం ఇప్పుడు బయటికి పంపించారు అంతే. ఓకే, తను మాత్రం తనంతలో తనే వెళ్ళిండు అంటారు. కానీ అక్కడ జరిగినటువంటి అంటే ఆ రసమయ్య బాలకిషన్ గానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూస్తే కళాకారులకి సరైన గౌరవము, గుర్తింపు లేదు కేసీఆర్ ప్రభుత్వంలో అని చెప్పి బయటకు వచ్చి అన్నాడు ఆయన. సో దాన్ని గుర్తింపు లేదు అని అంటే ఇప్పుడు 580 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడమే గుర్తింపు లేనట్లనా? 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి అసలు ఎవరు పట్టించుకున్న కళాకారులను? ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రోజుకు 200 రూపాయలు ఇచ్చి ఐఎన్పిఆర్ ద్వారా ఇస్తే అందులో వానికింత వీనికింత కమిషన్ పోను, చివరికి 100 రూపాయలు మా వాళ్ళకి జరిగేది. అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. వీళ్ళు మనకు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ పిల్లలు, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, వీళ్ళ మధ్యలో ఆగం కావద్దు,
వీళ్ళు పూర్తిగా పాటను నమ్ముకొని ఉన్నారు, వీళ్ళు పాట తప్ప ఇంకోటి చేయడానికి ఇబ్బంది పడతారు, ఆత్మగౌరవంతో బతకాలి వీళ్ళంతా అని కేసీఆర్ గారు సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చిండు. కాబట్టి కొంతమందికి ఆ జీతం సరిపోక, కొంతమందికి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంత వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళకి చాలా హ్యాపీగా బతుకుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అది ప్రజెంట్ కంటిన్యూ ఉన్నది, వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఈ హడావుడి అయిపోయిన తర్వాత కొద్దిగా ఏమైనా మరి ఎత్తేద్దాము, ఈ సంస్థని తీసేద్దాం అనే ఒక టాక్ నడుస్తున్నదని మా వాళ్ళు చెప్తున్నారు. అలాంటిది కనుక నడిస్తే ఏ పాటతోటైతే తెలంగాణ వచ్చిందో, ఏ పాటతోటైతే ఆంధ్ర వలస పెట్టుబడిదారులను తరిమి కొట్టిరో అదే పాటతోటి మళ్ళొకసారి కాంగ్రెస్ ని గద్దెదించడం ఖాయం. ఇప్పుడు ఒకటి సాంస్కృతిక శాఖ అని ఉంది కదా ప్రభుత్వం తరపున, సో ఈ శాఖలో మీరు ఆ 5 ఏళ్ల అంటే 10 ఏళ్ల కాలం పాటు అసలు మీరు చేసిన పని ఏంటి అంటే ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేర్చడమా, ఏం చేశారు? ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద పాటలు చేయడము, ప్రభుత్వం అఫీషియల్ గా నిర్వహించే ప్రతి వేదిక మీద మా కళాకారు ఏ జిల్లాలో జరిగితే ఆ జిల్లా మంత్రి చేశారు కదా వెళ్ళేది. సో ప్రభుత్వం మారింది కదా, నా ప్రశ్న సూటి ప్రశ్న, ప్రభుత్వం మారింది కదా, అప్పటిదాకా కేసీఆర్ దేవుడు అని పాడిన మీ నోర్లు ఒకేసారి మళ్ళా రేవంత్ రెడ్డి దేవుడు అని పాడాల్సి వస్తుందా? అట్లేదు, ప్రభుత్వం కేసీఆర్ పథకాలు బాగున్నాయని మీరు చెప్పిన మీరు వెంటనే రేవంత్ రెడ్డి పథకాలు బాగున్నాయని చెప్పాల్సి వస్తుందా అనేది నా ప్రశ్న. అంటే ఉద్యోగాలు అయినాయి కాబట్టి ఇంకా పథకాలు స్టార్ట్ చేయలేదు. ఒకవేళ చేస్తే అంటే ఇప్పుడు కొద్దిగా ట్రాక్ లో పడతారన్న, ఇప్పటికే మా వాళ్ళు కొంత ట్రాక్ చేంజ్ చేసిరు. అదే నేను అనేది, అంటే ప్రశ్నాతత్వం అనేది ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా ఏ కళాకారుడు అయినా. ఇప్పుడు నేనేమంటున్నా, తప్పదు అనుకున్న వాళ్ళు చేస్తున్నారు ఆ ఉద్యోగం, నాతోను కాదు ఈ రేవంత్ రెడ్డిని పొగుడుకుంటా పాటలు. దీన్ని మొదలు గుర్తించిర్రా ఇట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తుంటాయని చెప్పి? ప్రభుత్వాలు మారుతాయి, అది నాయకులు మారుతా ఉంటారు, మారినప్పుడల్లా ఆ రోజు అది బాగుందని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు ఇది బాగుందని చెప్పాల్సి వస్తుంది. అవును, అది నష్టం అవుతుంది కదా. అంటే మీ క్రెడిబిలిటీకి దెబ్బ అనేది నా ప్రశ్న. అంటే అంటే మీరు పెద్ద గాయకులుగా ఎదగాలనుకున్నా, మీకు మంచి లక్ష్యాలు ఉన్నా కూడా అందులో ఉంటే నెరవేరవు కదా అనేది నా ప్రశ్న. అయితే మీరు ఇప్పుడు చాలా మంది కళాకారులను చూస్తున్నారు అన్న, 3 నెలలు అందులో 3 నెలలు ఒక పార్టీ, 3 నెలలు ఒక పార్టీ, 3 నెలలు ఒక పార్టీ, అది వాళ్ళకి నడుస్తుంది. కానీ నాలాంటి ఏంటంటే మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను బీఆర్ఎస్ వేదికనే ఎక్కిన, కాంగ్రెస్ పార్టీ వేదికలు ఎక్కడ ఎక్కలేదు, బీజేపీ పార్టీ వేదికలు ఎక్కడ ఎక్కలేదు. చాలా మంది కళాకారులు ఉద్యమం కోసము తెలంగాణ కోసం అట్లా జరిగింది, కానీ నేను మాక్సిమం ఇదే ఇక తర్వాత కూడా ఇదే. ఎందుకంత పిచ్చి మీకు? కేసీఆర్ అంటే పిచ్చా, లేదంటే ఆ కుటుంబం అంటే ఇష్టమా, లేదంటే ఆయన పాలసీ విధానాలు బాగా నచ్చుతాయి? పాలసీ విధానాలు అంతేనా? 100%. పర్సనల్ గా ఏమన్నా ఇష్టమా మీకు? పాలసీ విధానాలే. అంటే తెలంగాణ 2014 ముందు ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లున్నది. సరే, కొంతమందికి పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళకు ఎప్పుడు చూసినా కూడా పచ్చకామెరలు వచ్చిన వారికి ఊరంతా పచ్చగానే కనబడుతున్నట్టు కొంతమందికి అనిపిస్తుండొచ్చు, కేసీఆర్ నచ్చని వాళ్ళకి. కానీ పరిపాలనని, కేసీఆర్ గారి విధానాలని దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కేసీఆర్ వదిలిపెట్టి పోలేరు. అవకాశాలు అటువైపు నుంచి ఎన్ని వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీలో ఉండదు కళాకారులకు, బీజేపీ పార్టీలో ఉండదు. నీకు ఎర్రజెండా పార్టీల తర్వాత కళాకారులని బాగా తయారు చేసి ఈ సమాజానికి అందించిందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే కేసీఆర్ గారికి పాట మీద, సాహిత్యం మీద, ప్రతి పదాల పొందుక మీద విపరీతమైన పట్టుంటది కేసీఆర్. ఇప్పుడు మీరు అన్న సేమ్ వర్డ్ కి ఇంకొక కౌంటర్ వర్డ్ ఏమొస్తుందంటే పచ్చ కామెర్లు మీరంటే మీకు పింక్ కామెర్లు అంటారు. సో పింక్ కామెర్లు వచ్చిన వాళ్ళకి కూడా కేసీఆర్ బాగా నచ్చుతాడు, ఏం చేసినా బాగుంటది. ఒకటి గమనించండి, ఒక వ్యక్తిని మనం బాగా ఇష్టపడితే ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు కూడా మనకు పెద్ద లోపాలుగా కనపడవు. నేను కేసీఆర్ గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారి విధానాలు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చాలా మంది వచ్చిర్రు పోయిర్రు, కేసీఆర్ గారిని కంప్లీట్ గా జీరో చేద్దాం అనుకున్నారు, కంప్లీట్ గా అసలు కేసీఆర్ పార్టీ లేకుండానే చేద్దాం అనుకున్నారు. కానీ ఒక్కడిగా నిలబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు అన్న. కానీ ఒక్కడే తీసుకురాలేడు, ఒక్కడిగా నిలబడ్డాడు. ఒక్కడి వెనకాల అనేక మందిని కూడా ప్రజా సంఘాల మద్దతు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, చాలా మంది రిజైన్ చేయడానికి కూడా వెనక ముందు ఆడిన సందర్భం ఉన్నది. నేనేమంటా అంటే ఒక్క మాటలు మాత్రం విభేదిస్తా, తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్ల మాత్రమే రాలేదు, అందరి పోరాట ఫలితమే తెలంగాణ. కాకపోతే ముందుండవచ్చు, కొట్లాటలో ముందుండవచ్చు, ఉద్యమాన్ని నిర్మించిండు, అదే నిర్మించవచ్చు, నడిపించవచ్చు, ఆ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్నాడు. కానీ నా వల్లనే అంటే మాత్రం అది ఒప్పుకునే విషయం కాదు. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సరే మీరు ఇట్లా సాంస్కృతిక శాఖల నేను ఇందాక అన్నట్టే అది కన్ఫ్యూజన్, ఆ పార్టీ అంటే ప్రభుత్వం మారంగానే మళ్ళీ వీళ్ళకి సంబంధించి చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు దళిత బంధు బాగుందని పాడిన మనమే ఇవాళ మనం అది బాగలేదు కాబట్టి కొత్తది తెస్తే కొత్తది వాడాల్సి వస్తుంది. దళిత బంధు బాగుంది అంటే దళిత బంధుకు మించిన పథకం రావాలి. కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, ఏది రాకుండా ఇప్పుడు మీ శాఖలో జీతం తీసుకుంటున్నప్పుడు మీరు చెప్పింది వాడాల్సిందే అనేది నా ప్రశ్న. పాడాల్సిందే అన్న, అంతే కదా. ఉద్యోగమే, అదే నీకు అయిపోయింది. ఒకసారి నువ్వు కళాకారుడిగా ఒక ప్రభుత్వం కింద లోబడి
ఇంత జీతం తీసుకుంటున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తారు పాడాల్సిందే అంతే. ఇప్పుడు పైనుంచి నీకు అధికారులాగా సేమ్ ప్రభుత్వ అధికారులు లెక్క అంతే. అప్పుడు ఆయనకు పని చేసినట్టు ఇప్పుడు ఈయనకు పని చేయాలి అంతే. అది నాతోని కాకనే నాతో అవ్వకనే నేను ఉండాల్సింది కేసీఆర్ పక్షాలనే. ఈ టైంలో పార్టీకి ఖచ్చితంగా కష్టకాలంలో ఉన్నది, ఒకటి అనుకుంటే ఒకటైంది కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఉండాలని. మేము సస్పెండ్ చేస్తారని కావాలని ఆ వేదిక ఎక్కిరా మీరు, లేదంటే చేసినా పర్వాలేదు అని చెప్పి డిసైడ్ అయ్యి ఎక్కిరా? చేసినా పర్వాలేదు అనుకున్నాను. అప్పటికి తెలుసు మీకు ఐడియా ఉంది అంటే ఏదో జరుగుతుంది, కాకపోతే నేను ప్రత్యేకించి ఆ పాట పాడిన రోజు చేసాను. అంతకంటే ముందు కూడా ఎక్కినా నేను నల్గొండ. కేసీఆర్ గారు మొదటి మీటింగ్ నల్గొండకు వచ్చిన రోజు కూడా వేదిక ఎక్కిన. ఛాన్స్ ఇచ్చి చూసిరేమో, చూద్దాంలే చెప్పాలి ఇట్లా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది అని ఒక మాట చెప్పాలి కదా. లేదా నేను పనిచేస్తున్నటువంటి జిల్లా డిపిఆర్ఓ ద్వారానైనా కనీసం నీ మీద ఇట్లా ఉన్నది, ఇది లాస్ట్ అండ్ ఫైన్ ఛాన్స్ అని చెప్పాలి కదా. డైరెక్ట్ ఇచ్చి పడేసారు. ఇది తెలుసా కేసీఆర్ గారికి చెప్పారా మీరు ఇట్లా జరిగింది? మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది చెప్పుంటారు. ఓకే, మరి అంటే ఇంకా ఏమన్నా హామీ లభించిందా మరి మీకు? ఎట్లా మరి బతుకుదెరువు కూడా కావాలి కదా, మీ కష్టం కూడా ఉండాలి కదా. బతకడం సమస్య ఏం లేదన్న, బతుకుదాం. ప్రజలు ఉన్నారు కదా ఈ పోరాటం. వచ్చే జీతం కూడా ఆగిపోతే ఎట్లా అంటే నో ప్రాబ్లం, బతుకుతాం, ఇబ్బంది ఏం లేదా, అవకాశాలు ఉన్నాయి. సో అంతకు రెట్టింతలు కేసీఆర్ ఇస్తున్నట్టున్నాడు. నో నో అది తప్పలేదు లేదా? నేను సార్ తో డైరెక్ట్ నిలబడి మాట్లాడింది 2 times మాత్రమే. కానీ సాయి చంద్ మరణంతో నిజంగా ఒక్కసారి అరే బీఆర్ఎస్ కి ఇంకా మళ్ళీ ఇంకో గొంతుక లేకుండా పోయింది అని అనుకున్న టైంలో సడన్ గా, అంటే మీరు అంతకంటే ముందు కూడా మీరు పాటలు పాడినరు, అంతకంటే ముందు కూడా మిమ్మల్ని అన్ని వేదికలలో చూసారు, కానీ సాయి చంద్ ఉన్నప్పుడు ఎవరు కనపడలేరు. దానికి కారణం ఏమై ఉంటది అంటారు? అంటే అప్పుడు అంటే వాస్తవానికి ఏమైందంటే సాంస్కృతిక సారథిలో మేమందరం ఉండడం వల్ల అయ్యా సరే అక్కడ ఆల్రెడీ అవకాశం ఉన్నది, సాయి చంద్ ఉన్నాడు కదా తను చూసుకుంటాడని మేము ఉద్యోగంలో ఉండేది. ఏమైనా అఫీషియల్ గా గవర్నమెంట్ చేసే వేదికల వరకు మేము వెళ్ళిపోయేది. ఇక పోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ పార్టీకి మేము సేవ చేయాల్సిందే, మేము ఉండాల్సిందే, మేము కొంత సాక్రిఫైస్ చేయాల్సిందే. మిమ్మల్ని ఎవరన్నా పర్టికులర్ గా అడిగినరా సాయి చంద్ ఇప్పుడు లేడు కాబట్టి తన స్థానంలో నువ్వు పాడాల్సి ఉంటుంది సందీప్ అన్నారా, లేదంటే మీకై అంటే నాకే అనిపించింది అని వెళ్ళినరా మీరు? అంటే నేను సాయి చంద్ స్థానాన్ని మనం భర్తీ చేయడం ఇవన్నిటికంటే వచ్చిన అవకాశాన్ని తీసుకొని వెళ్ళిపోయినాను. అంటే ఎవరు ఇచ్చారు ఆ టైంలో, ఎవరు చెప్పారు మీకు? నాకు ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించినటువంటి అసలు ఫస్ట్ మీటింగ్ మా తుంగతుర్తినే జరిగింది. సాయి చందన్ చనిపోయిన రోజే అప్పటికే 2 times మా దగ్గర జరిగే రామన్న కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ఆ రోజు కూడా పోస్ట్ పోన్ చేస్తే పరిస్థితి, ఎందుకంటే అప్పటికే ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి, స్టేజ్ అంతా అయిపోయింది. రామన్ ఇక్కడికి వచ్చిండు, నెక్స్ట్ తుంగతుర్తికి వచ్చిండు. అదే రోజు ఫస్ట్ వేదిక నేను స్టార్ట్ చేసిన. అక్కడ సాయి చందన్న పాటలు పాడుతూ ఆయన గురించి చెప్తూ, ఇక తుంగతుర్తి కాబట్టి నాకు తెలిసినటువంటి ప్రాంతము, నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. దాని తర్వాత మళ్ళీ సూర్యాపేట, ఇట్లా కంటిన్యూ అయిపోయినాం అన్నయ్య. ఇక అంటే ఆ స్పేస్ లో ఎంతో కొంత ముందుకెళ్ళగలిగింది, ఎక్కడ కూడా ఆ గ్యాప్ కనిపించకుండా ఆల్మోస్ట్లీ. ఎందుకంటే అది కంటిన్యూ అయినట్టు అనిపించింది, బట్ అందరూ గుర్తించినట్టున్నారు కదా తొందరగానే, చాలా తొందరగా పేరు వచ్చినట్టు అనిపించింది ఆ కొద్ది రోజులలో. తొందరగా అంటే అన్న, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల మీద అవగాహన ఉన్నది. అంటే అంత సడన్ గా మనం పాడలేం వాస్తవానికి. నేను ఎందుకంటే ప్రభుత్వం సారథిలో ఉన్నన్ని రోజులు ఆల్మోస్ట్ రస్మై బాలకృష్ణ అన్న నాకే ఎక్కువ నన్నే ముందు పెట్టి కార్యక్రమాలు నడిపించేది, నాకే చెప్పేది, టీం అంతా తీసుకొని వెళ్ళిపోయేది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు పెద్ద సమస్య కాలేదు వేదికని మెయింటైన్ చేయడం అనేది, కాబట్టి అట్లా ముందుకు వెళ్ళిపోయాను. ఓకే, సో తర్వాత ఇప్పుడు అంటే ఆ రోజున అంటే మీ పాటలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తింపు వచ్చిన పాట ఏది మీకు యాక్చువల్ గా? అంటే సందీప్ పాట అంటే ఇది పాట అంటే సందీప్ అనే ఫీల్ వచ్చినటువంటి పాట ఏది అసలు మీకు? నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సాయి చందన్న పాడినటువంటి పాట రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా. ఒకసారి పాడు. దాని తర్వాత వీరుల్లారా వీర వనితల్లారా, ఆ 2 పాడండి. నిజంగా చాలా బ్రహ్మాండమైన పాటలు అవి. అవి లేకుండా అసలు ఏ వేదిక ఉండకపోతుండే అప్పుడు. అవును, అంటే సాయి చందన్న లేని వేదికలో రాతి బొమ్మలు ఉన్న పాట ఆల్మోస్ట్ నేను రస్మై బాలకృష్ణ అన్న ఎక్కువ నాకు మొదటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేసిండు తను. తర్వాత మిట్టపల్లి సురేందర్ అన్న కూడా సాయి చందన్న చనిపోయిన తర్వాత అంటే ప్రతి కార్యక్రమంలో తను నన్ను వెంట పెట్టుకొని కొంత నన్ను ప్రోత్సహించిన వాళ్ళలో మిట్టపల్లి సురేందర్ అన్న కూడా. ఒకసారి పాడండి మా వ్యూయర్స్ కోసం. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్త
రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంట చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా, నీ మైమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను. నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. ఈ పాట ఉద్యమంలో బాగా పాడేది. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు మళ్ళా సాయి చందన్ అనే వాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. నిజంగా నిజంగా చాలా ఇన్స్పిరేషన్, చాలా గొప్పగా పాడేది తను. ఇంకోటి అది వీరులారా వందనం, అది యశ్పాల్ అన్న రాసినటువంటి పాట. ఎక్కువ నా నుండి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సందీప్ ఈ పాట పాడితే చూడాలని చాలా మంది బాగా వెయిట్ చేస్తారు. మాకు కూడా ఇష్టం, ప్రేక్షకులు కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు ఎవరికైనా సరే ఆ పాట ఎంత కనెక్ట్ అయిందంటే ఇవాళకి, ఆ రోజు నుంచి ఇవాళ వరకు, అప్పటి విద్యార్థులైనా ఇప్పటి విద్యార్థులైనా ఆ పాట కనెక్ట్ అవుతా ఉంటారు. అంత నేను రెండు పాడేది, దర్వేలన్న రాసిన పాట పాడేది, ఈ యశ్పాల్ అన్న రాసిన పాట కూడా పాడేది. వీరుల్లారా వీరవనితల్లారా, అమ్మారుణముకై రణముల ఒరిగినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నువ్వెచ్చటి నెత్తురు చిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా, విముక్తి గోరుతు విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా, గునుగు పూల నవ్వుల్లారా, బోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీరవనితల్లారా, అమ్మారుణముకై రణముల ఒరిగినారా. వండర్ఫుల్. ఇది వాడేదన్నా దర్వేలన్న రాసిన పాట కూడా. అది ఒక్కసారి దర్వేలన్న. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతాం పోరుదండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. సూపర్ సూపర్ అన్న, వండర్ఫుల్. నిజంగా అంటే దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి అక్కడికి తీసుకెళ్ళినట్టు అనిపిస్తా ఉంది మన కాలేజీ రోజులకి. అమరవీరులు లేని తెలంగాణని మనం
సాధించుకోలేని పరిస్థితి, సాధించలేము, ఊహించుకోలేము. వాళ్ళదే కదా, yes వాళ్ళ త్యాగ ఫలితం కదా ఇలా మనం అనుభవిస్తా ఉన్నాం. yes ఓకే. కానీ సందీప్ భాయ్, అంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు కేసీఆర్ ని నమ్ముకొని ఇట్లా ట్రావెల్ చేస్తా ఉంటే ఒక పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్ కేసీఆర్ ని కనిపించకుండా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా 3 ఆల్రెడీ వెళ్ళిపోయినారు సో కాంగ్రెస్ లోకి. ఈ మిగిలిన ఇంకొక 23 మంది ఎమ్మెల్యేలను కూడా తీసేసుకొని పూర్తిగా లెజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకుంటే ఇక కేసీఆర్ ని కనిపించకుండా చేయొచ్చు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయొచ్చు, చివరికి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించకుండా చేసుకునే ప్రయత్నంలో ఆ 2 పార్టీలు ఉన్నాయి కదా. మరి జాతీయ పార్టీలని ఎట్లా తట్టుకొని కేసీఆర్ ఉండగలుగుతాడు? సాధ్యమా? అంటే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచే తెలంగాణ దేవడంలో కేసీఆర్ గారు ముందు వరుసలో ఉన్నాడు. ఇట్లాంటి ఈ ఫిరాయింపులు కేసీఆర్ గారిని తొక్కేద్దాం అనుకున్న వాళ్ళందరినీ కేసీఆర్ గారు తొక్కి తెలంగాణను తీసుకొచ్చి ఈ రోజు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ నిర్మాణం చేసి, అప్పుడు శక్తి వేరు, కేసీఆర్ కి అప్పుడు ఉన్నటువంటి శక్తి వేరు, అప్పుడు ప్రజాదరణ వేరు, ఇలా తగ్గింది కదా. ఉన్నదన్న ప్రజాదరణ తగ్గిందని మనం అనుకుంటున్నాం, అంటే మీరు అనుకుంటున్నారు. నేను ఎందుకంటే మొన్న బస్ యాత్రలో సార్తో పాటే అన్ని ప్రాంతాలు తిరిగినా. మరి సీట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి? రావాలి కదా ఎక్కువ. మీరు అంటే సీట్లు తక్కువ రావడంలో వరుసగా 10 సంవత్సరాలు కంటిన్యూగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఉండడము, వాళ్ళ మీద ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత. అంతేగాని కేసీఆర్, కేటీఆర్, కవిత మీద ఏ వ్యతిరేకత లేదా? లేదు. పోయి జైల్లో ఎందుకు ఉంది కవిత అంటే ఇవాళ అది బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగం. ఏవన్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే బయటకు వచ్చేసారు చాలా. వాళ్ళే బీజేపీ వాళ్ళే ఆ A1 A2కి వాళ్ళు టికెట్లు ఇచ్చారు. బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు కవితక్కని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అది కూడా మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టు కడిగిన ముత్యంలాగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది బయట. అందులో కానీ తను వచ్చే లోపు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు అని అంటా ఉన్నారు. ధరణి అట్లే కాళేశ్వరంలో హరీష్ రావు వెళ్తాడు అంటున్నారు. మొత్తం కుటుంబాన్ని తీసుకుపోయి జైల్లో బ్యారక్లు రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్. నేను ఏమంటున్నా, ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ నేషనల్ లో అధికారంలో ఉన్నది. చేయాలనుకుంటే వాళ్ళు వాస్తవానికి చేయొచ్చు, వాళ్ళు కుట్రపూరితంగా. కానీ వాళ్ళకి ఇప్పుడు రాజకీయ అవసరాలు కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మీద, ఇటు బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీరు అన్నట్లు చేయాలని, అంటే పార్టీనే లేకుండా చేయాలి, ఏదున్నా నువ్వు నేను కొట్లాడుకుందాం అంతే, ఈడ కొట్లాడుకుందాం ఆడ ముద్దులాడుకుందాం అనేటట్టు ఉంది బీజేపీ కాంగ్రెస్. గల్లీలో కొట్లాడుకుందాం, ఢిల్లీలో. సో బీఆర్ఎస్ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదా? ఎక్కడ కూడా స్కాములు జరగలేవా? ఈ రోజు వచ్చిన పేపర్ లో వచ్చిన వార్తనే ఉంది, గొర్రెల స్కీమ్ లో జరిగినటువంటి 700 కోట్ల స్కామ్. సో దాంట్లో అది రుజువు కాలేదు కదా, అరెస్ట్ అయినరు. దాంట్లో ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయంటనే కదా ఏసీబీ అరెస్ట్ చేసింది. అండ్ అప్పుడు ఆ షీప్ కార్పొరేషన్ సంబంధించిన ఎండి కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి ఇవాళ అరెస్ట్ అయినరు. సో దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇదంతా జరగలేదా? మరి అంటే అధికారులకు దగ్గర కొంత ప్రాబ్లం ఉంది వాస్తవానికి. సో ఇక్కడ మంత్రులది కానీ లేకపోతే ముఖ్యమంత్రిది కానీ అప్పుడు ఏం హస్తం లేదన్న ఒప్పుకుంటారు. కేసీఆర్ గారు కంప్లీట్ గా పరిపాలన మీదనే దృష్టి పెట్టిండు. వాస్తవానికి వాళ్ళు తప్పులు కనుక చేసి ఉంటే బీజేపీ వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టాలి, సౌత్ ఇండియాలో తెలంగాణ అనేది వాళ్ళ చేతికి వస్తే నార్త్లో కొంత వీక్ అయినా కూడా సౌత్లో కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది బీజేపీ ఎత్తుగడ. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా ఇరుకాటంలో పెట్టాలి, వాళ్ళు కొంత ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేసి వాళ్ళ వైపు తిప్పుకొని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందికి తీసుకొని బీజేపీ స్టాండ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కుట్రలు జరుగుతాయి అన్న, ఇది కామన్. ఈ రాజకీయ చదరంగంలో ఈ వీళ్ళని కేసులని, అదని, అవినీతి అని ఇవన్నీ కామన్ జరుగుతాయి. కానీ ప్రజలకు చేయాల్సినంత మంచి పనులలో కేసీఆర్ గారు మాత్రం 100% అగ్రభాగాన ఉన్నారు. కానీ సందీప్ గారు, అంటే నీకు ఇంత కేసీఆర్ గారు అంటే ఇంత అభిమానం ఉంది కదా, ప్రజల్లో ఉంచినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తాను నేను. సో దాన్ని మీరు ఏకీభవిస్తారు మరి ఎంత చెప్తాను నేను. సో ఒకప్పుడు కేసీఆర్ గారికి మొదటగా అవకాశం ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలు సరిపోదని చెప్పి మొదటగా టీడీఎల్పీని విలీనం చేసుకొని, తర్వాత మళ్ళీ సిఎల్పీని కూడా విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ప్రజలనే ప్రతిపక్షంగా చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని చూడకూడదు అని అనుకున్నటువంటి కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షమైనరు అంటే మీరు నమ్ముతారా? యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? అంటే విలీనం చేసుకోవడంలో ఒక రాజకీయ వ్యూహం అన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఓటుకు నోటుకు దొంగ ఎందుకైండు? ఈ ప్రభుత్వాన్ని వడగొట్టాలి, మళ్ళొకసారి తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలుపుకోవాలని ఒక కుట్రలో భాగమే కదా. కాబట్టి తనను తను రక్షించుకోవడం కోసము శత్రువుని ఖచ్చితంగా తగ్గించాల్సిందే కదా. శత్రువుని ఖచ్చితంగా బలహీనపరచాలంటే టీడీఎల్పీని విలీనం చేసుకోక తప్పదు.
అది అది ప్రజలకు కొన్ని సందర్భాలలో ప్రజలకు అన్ని విషయాలు తెలియవు కదా. ఊర్లలో సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా. అందులో భాగమే టీడీఎల్పీని విలీనం చేసుకుంటూ, అయినా కూడా ఇంకా కుట్రలు ఉన్నాయనే విషయం తనకున్న సమాచారంతో ఇంకొంతమందిని అంటే అభివృద్ధిలో భాగం ఇప్పుడు అవతల వైపు పార్టీ ఉండేసరికి కొంత డెవలప్మెంట్ జరగడానికి వాళ్ళు ముందుకు రారు. అక్కడ అంటే ఎమ్మెల్యే కలుద్దామనే ఆలోచన ఉన్నా కానీ కొంత ఇబ్బంది జరుగుతుందని కొంత అంతే. సో అంటే ఇంకొక 2-3 ప్రశ్నలు ఏంటంటే, రీసెంట్ గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్ 17 సీట్లల్లో ఎక్కడ ప్రభావం చూపించింది, ఎన్ని సీట్లలో గెలవబోతుంది మీ అంచనా? ఎందుకంటే పాటలు పాడింది మీరు, తిరిగింది మీరు, కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారిని ఆదరించారని అనుకుంటున్నారా లేదంటే ఎట్లా ఉండే మీ గ్రౌండ్ ఎట్లా అనిపించింది? అంటే మాకు అనిపించింది ఖచ్చితంగా ఒక 7 నుంచి 8 గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే, 0 కానీ 1 కానీ వస్తుందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. బయట ఒక్క సీట్ వస్తే ఎక్కువ బీఆర్ఎస్ కంటా ఉన్నారు, 1 దాటదు అని చెప్పేసి గ్యారంటీ కంటా ఉన్నారు. లేదు, మీరే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య మాత్రమే పోటీ జరిగింది, అసలు బీఆర్ఎస్ ఎక్కడ కూడా ప్రభావం చూపలేదంటా ఉన్నారు. ఒక 4-5 చెప్పండి ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉందో మీకు తెలిసి. ఒక 4 గెలుస్తుంది. మెదక్ వెంకటరామరెడ్డి, ఓకే, మెదక్, వరంగల్ అండ్ వరంగల్లో అనిల్ ఎవరండి, వరంగల్లో సుధీర్ కుమార్ హన్మకొండ వరంగల్ ఛాన్స్ ఉంది. మళ్ళీ సికింద్రాబాద్ పద్మారావు, కొంత మల్కాజీ కూడా ఛాన్స్ ఉంది. ఇటరాందర్ కూడా ఓడిపోతాడు అంటా ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తారని చెప్తారు. అంటే మా పార్టీ ఇక్కడ నేను అనేది మీ అంచనానే, ఇంటర్నల్ సర్వే కూడా ఉంటది. ఇప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒట్టిది కాదు కదా, మీ నాగరికర్నూలు కూర్చొని మాట్లాడుకుంది. నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 100%. ఓకే, పార్టీ ఫిరాయింపునే మెచ్చుకోలేదు, ప్రజలు ఒప్పుకోలేదు అని అంటా ఉన్నారు. ఆయన కేసీఆర్ పాలన దుర్మార్గపు పాలన అని చెప్పినోడు వచ్చి మొత్తం ఆత్మగౌరవం దుర్మార్గపు పాలన అని అన్నాడు కదా, దానికంటే 100 బాల్ ఇక్కడ దుర్మార్గపు పాలన ఉంటది కాబట్టి కేసీఆర్ గారి వైపు మొగ్గు చూపి 4 నెలల్లోనే చూసిండు కదా, స్వర్ణయుగం అని చెప్పిండు కేసీఆర్ పాలన. మరి గతంలో అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వానమైన పరిపాలన అని చెప్పాడు. ఓకే, ఆయనే కదా మళ్ళా స్వర్ణయుగం అని చెప్తా ఉంటే ఎట్లా ఉంటుంది? అది ప్రవీణ్ సార్ అడగాలి. అడుగుతాం, తప్పక అడుగుతాం, అడిగినాము. సో 5 సీట్లు ఇంకా ఇంతనా, ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా? మహబాద్ ఛాన్స్ ఉందన్న, నిజామాబాద్ కూడా ఛాన్స్ ఉంది. నిజామాబాద్ కూడా ఓకే. సో 7 సీట్లు, దీంట్లో సగం వచ్చినా చాలా గొప్ప అని నేను అనుకుంటున్నా. సో 3 వచ్చినా మీతో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా సేమ్. 3 సీట్లు వచ్చినా నిజంగా కేసీఆర్ భువనగిరి కూడా ఛాన్స్ ఉంది. భువనగిరి కూడా ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎమ్మెల్సీ నెక్స్ట్ అదే నా క్వశ్చన్, తీన్మార్ మల్లన్న గెలుస్తుండు అని అంటా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. రాకేష్ రెడ్డి గెలుస్తున్నాడు. ఎందుకు బీజేపీ ఓట్లన్నీ ఇటేపించిందా ఆ నమ్మకం? బీజేపీ ఓట్ల కన్నా ఎక్కువ నీకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొద్ది రోజులలోనే చేయాల్సిన కొంత, ఎందుకంటే నీకు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిండు. తర్వాత బట్టి విక్రమార్క ఏమన్నాడంటే, ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పింది సన్నోట్లు అని, సన్నోట్లతో మొదలు పెడుతున్నాము, సో అన్ని ఓట్లకు వస్తాయని చెప్పిండు. వాళ్ళే సో ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గెలుస్తున్నాడా పక్క? ఆయన బీజేపీలోకి వెళ్ళి వచ్చిండు, మొన్నటిదాకా ఆయన కూడా కేసీఆర్ విమర్శించినోడే. మరి అట్లా అనుకుంటే మళ్ళా ఎన్ని పార్టీలు మారిండన్న? బిఎస్పీ అన్నాడు, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు, అటు నుంచి బీజేపీ పోయిండు, బీజేపీ నుంచి మళ్ళా విశారదన్ సార్, అందరూ మారిన వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంత అంతలో తక్కువ మారిన వాళ్ళని చూస్తారంటారా? ఓకే ఓకే. ఇంకా అంటే ఏమేం పాటలు రాస్తున్నారు ఇప్పుడు? మరి సరే మీరు అన్నారు నమ్మకం ఉన్నది మీకు, ఎట్లయినా సరే మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకుంటామనే నమ్మకం కనపడతా ఉంది. ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఏదో ఇక వాళ్ళకు తెలుసో తెలియకనో కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి కొంత ఆశపడ్డారు. ప్రజలు ఆశపడడంలో తప్పు లేదు, కానీ అది అమలు కాకపోతే మళ్ళొకసారి ప్రజలే తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టబోతున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. కానీ ఈ లోపు కాంగ్రెస్ లో కొట్లాటాయి, వాళ్ళు గులగొట్టుకుంటే మేము గులగొట్టుకుంటే ఏం చేస్తారు? మీరు గుంజితే తప్ప, మీరు కొంటే తప్ప, గతంలో చేసిన పని చేస్తే తప్ప ఇక అవకాశం లేదు. అయితే బీజేపీ అట్నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కేసీఆర్ గారు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయం చేసినప్పుడు మనం దాన్ని ధిక్కరించొద్దు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వాన్ని కాదనుకొని ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు కదా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళు, మేము రేవంత్ రెడ్డి కింద పనిచేస్తాం, ప్రజలు ఆమోదిస్తారు, చంద్రబాబు ఏజెంట్ కింద పనిచేస్తామా, ప్రజలు ఆమోదిస్తారు. అట్లా చేస్తే అది వాళ్ళకి తెలియదు. ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? కేసీఆర్ ఒకవేళ తీసుకున్నా కూడా వ్యతిరేకత రాదా? అదే చెప్తున్నా కదా, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా కేసీఆర్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. సో 4.5 ఏళ్ల కాలం పాటు మీరు ఇంకా ప్రజాక్షేత్రంలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీల మీద అవి అమలు అయ్యేంత వరకు, ప్రజలకు మంచి జరిగేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు ఖచ్చితంగా. కాంగ్రెస్ అంటేనే కష్టాలు.
కాంగ్రెస్ అంటేనే ఒకవైపు అనేది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా 100% కేసుల పాలైనా జైళ్ళ పాలైనా కేసులు మీరు చేసిన అవినీతి ఏదైనా బయటకు వచ్చినా నేను చేసిన అవినీతి ఏముంటుందన్న నేను పాట కానీ నీది కాదు మీరు అంటే నేను మీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా అందరు కలిపి ఎన్ని కష్టాలైనా తెలంగాణ రాష్ట్రం కోసమే జైలు పోయిన వాళ్ళము కొట్లాడిన వాళ్ళము ఇప్పుడు ఈ కాంగ్రెస్ ని తెలంగాణలో ఎదుర్కోవడం అనేది పెద్ద సమస్య కాదు. అంటే ఫస్ట్ ఒక ఆత్మస్థైర్యంతో కూడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే చిన్న చిన్న వాటికి అదిరిపోయి బెదిరిపోయి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ ఆల్మోస్ట్లీ పోరాటం చేసినటువంటి వాళ్ళే. సరే పదవుల కోసం వచ్చి కొంతమంది పోతున్నారు, అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పోతారు. కానీ సందీప్ భాయ్ అంటే నేను ఇప్పటి వరకు ఒక 100-150 ఇంటర్వ్యూలు చేసి ఉంటా. చేసిన నాయకుడిని మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత చేద్దామనే లోపు ఆయన ఇంకో పార్టీలు ఉంటున్నాడు. గమ్మత్ అనిపిస్తుంది నాకు. ఆ రోజు నో అన్నోడు ఇలా ఎస్ అంటా ఉన్నాడు. అంటే నాయకులు అట్లే ఉన్నారు, కొంతమంది కళాకారులు అట్లా తయారైపోయింది కదా. నేను అదే చెప్తా ఉన్నా, ఈవెన్ కళాకారులు కూడా అదే చెప్తా ఉన్నా. దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ దేవుడు అని చెప్పిన వాళ్ళు ఇలా కేసీఆర్ అంత దుర్మార్గుడు ఎవరు లేరని చెప్తా ఉన్నా. నేనైతే అట్లా ఉన్నాను అన్న గుర్తు. అంటే నేను కూడా మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంకా ఏ సందర్భంలో అవకాశం ఉన్నా కూడా నేను గిన్నెనే ఉంటాను. కడియం శ్రీహరి కూడా గిట్లనే చెప్పిండు, అందుకే అడుగుతా వాళ్ళు చెప్తున్నా కదా వాళ్ళు చంద్రబాబు దొడ్లో పెరిగినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు అట్లా కాదు. బీఆర్ఎస్ పార్టీలు ఉండే వేముల వీరేశం కావచ్చు, నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన. వాళ్ళంతా కూడా ఇటున్నోళ్ళు అటొచ్చుడు అటున్నోళ్ళు ఇటు ఏడుకు పోయినా గామొక్కలే కనిపించు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసము వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకి. కానీ మాది మీరు మాత్రం మీరు చివరి దాకా పోరాటం చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా 100% నమ్మకం ఉంది మళ్ళీ అధికారంలోకి వస్తారని. ఖచ్చితంగా వస్తాం. ఓకే, కేటీఆర్ గారిని చూస్తే కొంత అంటే ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తా ఉంది. అంటే ఒక పక్క చెల్లె జైలుకు పోవడము, ఇంకో పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా చూస్తా ఉంటే కొంత ఆత్మ విశ్వాసం సన్నగిలినట్టుగా అనిపిస్తా ఉంది. మరి అదేమన్నా ఉందా? నిజమా? మీకు బాగా తెలుసు, దగ్గర ఉంటారు కాబట్టి. తండ్రికి మించిన తనయుడు అంతేనా? నాది అయిపోయింది, ముఖ్యమంత్రి కాలేని భవిష్యత్తులో భయంలో ఉన్నాడు. ఎందుకు అయిపోతుంది? వయసు రేవంత్ రెడ్డి కంటే చిన్నోడే కదా వయసులో. వాస్తవమే. ఇంత పెద్ద పార్టీ ఉన్నది, ఇంత పెద్ద వ్యవస్థ, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ గట్టెట్లా అనుకుంటాడు? ఏం లేదు. కాకపోతే చూసేవాళ్ళు చెప్పుకునే వాళ్ళు కొద్దిగా డౌన్ అవుతున్నాడు కేటీఆర్ అని అనుకుంటారు. కానీ అది కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రచారమే. కానీ మేము రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమంలో కనిపిస్తుంటాం కదా. మన ఇక్కడ కొల్లాపూర్లో హత్య జరిగింది, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాడు. చార్మినార్ మారుస్తున్నాడు, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాడు. ప్రజలలో ఉంటున్నాడు రెగ్యులర్ గా, అట్లేం లేదు. ఓకే ఓకే. సో ఈ అమ్ముడు పోయే నాయకులని గాయకులని చూస్తే ప్రజలు చీదరించుకుంటారన్న భయం కూడా లేదా? అసలు భయం లేదులే, కానీ వాళ్ళకు కొద్దిగా లేదన్న. నేను చెప్తాను, గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ మళ్ళీ రిపీట్ అయితే ఆ రోజు మళ్ళీ ఇది నాయకుల కంటే కనీసం కళాకారులకైతే కొద్దిగా ఉండాలన్న. ఎందుకంటే మన పాటని లక్షలాది మంది వింటారు. నాయకులు చెప్పేది ఆ క్షణం వరకే, కానీ ఒకసారి మనం పాడినటువంటి పాట రివీల్ అవుతుంది, ఎప్పటికీ రివీల్ అవుతుంది, ఎప్పటికీ యూట్యూబ్ లో ఉంటది, ప్రజల గుండెల్లో ఉండిపోతుంది. కాబట్టి మనం ఒక క్లారిటీతో ఉండాలి. కళాకారుడు అంటాడు ఇవాళ ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పి మరునాడు ఇంకోటి చెప్తా అంటే కింద కామెంట్స్ కూడా చదువుకోవాలి. అవి చదివితే ఇక చచ్చిపోవాలి, కామెంట్స్ చదివితే చచ్చిపోవాలి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. కానీ కళాకారులలో కూడా ఏందో అంటే ఒక కొత్త రకం జాడ్యం మొదలైంది, ఏదో రోగం లెక్క అయిపోయింది. మీ దాంట్లో మీరే ఒకరి మీద ఒకరు అనుకోవడము, అంటే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఎక్కువ అయిపోయింది. నాయకుల కంటే ఎక్కువైపోయారు కళాకారులు కూడా. ఎందుకు ఇంత అంటే రాజకీయాలు వడ్డబట్టినాయండి మీ అందరికి? అంటే వాస్తవానికి రాజకీయ నాయకుడిగానైనా ఇబ్బంది ఉండదు, కానీ కళాకారుడు అయితే అదొక ఇబ్బంది చాలా ఉంటది. అట్లా సాయి చందన చాలా ఫేస్ చేసిండు పాపం. ఒక్క సాయి చందన గురించి చెప్పట్లేదు, ఇప్పుడున్న ప్రతి గాయకుడికి ఎవరో ఒకరు ఇంకోటి కామెంట్ చేస్తూనే ఉంటాడు, ఇటుపక్క ఇంకో వీడియో వస్తూనే ఉంటది. రసమయ్య అని ఆయన అంటాడు, ఆయన ఈయన అంటాడు, ఏ పూర్ అని ఈయన అంటాడు, ఇట్లా రకరకాలుగా. సో రామ్ నర్సయ్య అని ఇట్లా అవన్నీ విని చూసి ప్రజలకు వీళ్ళ రాజకీయం ఏమైంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు జర్నలిస్టులలో కూడా మోపోయింది, అది వేరే విషయం. జర్నలిస్టులలో కూడా అదే ఉంది. ఈ ఛానల్ మీద ఆ ఛానల్ లోడు, ఆ ఛానల్ మీద ఈ ఛానల్ లోడు, ఇవే జరుగుతా ఉన్నాయి. ఏడికి పోతుంది ఇదంతా? వాళ్ళ గురించి మనకి నాశనానికే కదా. నాశనానికి అంటే ముందు వాళ్ళు ప్రజలలో చులకన అవ్వడం కోసమే చేసుకుంటారు ఇదంతా. అంతే. అంటే వాళ్ళు రాసే సాహిత్యంలో కూడా బూతు పదాలు వాడుతున్నారు కొంతమంది. నీకు అది ఓకే, ప్రజలకు ఉపయోగపడిన దానికంటే ఎక్కువ ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కొంతమంది కళాకారులు. అంటే ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఆ పాటలో ఏది పడితే అది బూతు పదాలు పెట్టడము. కొంతమంది పేర్లు అవసరం లేదు, కానీ మాకే ఇబ్బంది అనిపిస్తున్నది. సమాజాన్ని చైతన్యం చేయాల్సినటువంటి వాళ్ళము, సమాజానికి ఉపయోగపడే పాటలు పాడాల్సినటువంటి వాళ్ళము ఏది పడితే అది వయసు రీత్యా, అంటే వయసుతో సంబంధం లేకుండా
వాళ్ళకున్న అనుభవాలను కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి కళాకారులు ఉన్నారు. ఏది పడితే అది పాటల రూపంలో సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు, కానీ తిప్పి నేలకు కొట్టారు. ఇలా వాళ్ళ పరిస్థితి కూడా అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితి ఉన్నది. ఓకే, సందీప్ గారు చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు మీ లక్ష్యం ఏంటిది? కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూద్దామనే ఆలోచననేనా, లేదంటే మీకంటూ ఇండివిజువల్ గోల్ ఏమైనా ఉందా? పొలిటికల్ గా కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అంటే గోల్ అని అంటే మనం పని చేసుకుంటా పోతే గోల్ ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ మనం పని చేయాలి. సాయి చందన్ ఎదిగిన విధానం చూస్తే అర్థమవుతుంది కదా, అందుకే మీకు కూడా ఏమైనా గోల్స్ ఉన్నాయి అట్లా? అంటే గోల్స్ అంటే మనం ఫస్ట్ కమిట్మెంట్ గా పని చేద్దాం. మనము మన వాళ్ళకు, మన పక్కనుండే వాళ్ళకు, మనం పనిచేస్తున్న వ్యవస్థలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు చాలా ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవాలి. మనం ప్యాకేజీలకు పనిచేసే కళాకారులం కాదు. అవతలోడు ప్యాకేజ్ ఇస్తా అంటే జెండా మార్చే కళాకారుని అంతకంటే కాదు. ఇలా ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, జెండాలు మార్చిన వాళ్ళు ఉన్నారు, మాటలు మార్చిన వాళ్ళు ఉన్నారు. సందీప్ అలాంటి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజ్ ఇస్తా అన్నా కూడా నా పరిస్థితి అట్లా ఉండదు. తీసుకోవాల్సి అంటే నేను ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నా, ఖచ్చితంగా లక్ష్యంతో ముందుకెళ్తున్నా. అంటే మిమ్మల్ని టెంప్ట్ చేసే ప్యాకేజ్ వచ్చేదాకా ఇట్లనే ఉంటది అనేది అసలు లేదు. జనరల్ గా బయట మాట్లాడుకుంటారు ఏంటంటే, నేను ప్యాకేజీలకు అమ్ముడు పోలేను అన్నా కూడా అది ఎంతవరకు అనేది లెక్క. తర్వాత ఆయనకు నచ్చిన ప్యాకేజ్ ఉంటే అది ఈజీగా పోతా ఉన్నారు అనేది బయట మాట్లాడుకుంటారు. మీరు చూస్తారు కదన్నా. డెఫినెట్ గా నేను తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుత అవసరాల కంటే ఎక్కువ అంటే లైఫ్ ని ఒక డిజైన్ చేసుకుని వెళ్ళాలి. లాంగ్ టర్మ్ గోల్ ఉంటే ఎవరికైనా అంటే ఇట్లాంటి వాటికి చూడరు. ఇప్పుడు లాస్ట్ టైం యాక్చువల్ గా నేను తెలంగాణ ఉద్యమ గాయకునిగా మా కిషోర్ అన్న తిరుమలగిరికి సంబంధించిన జెడ్పీటీసీ విషయంలో నేను చాలా జిజ్జుకు కూర్చున్నా. నాకు కావాల్సింది అన్న అంటే అన్న కూడా రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. కానీ నాకంటే వయసులో పెద్ద ఆయనే. అన్నకి ఈసారి ఇచ్చి ఒకసారి ఆలోచించి, సందీప్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ టైం నువ్వు అవకాశం తీసుకుని తెలియని అన్నాడు. నేను ఆగిపోయినా. ఆయన నిర్ణయం ప్రకారం పని చేసినాం, అందరం కలిసినాం, గెలిపించినాం. కులాల సమీకరణ ఇవన్నీ జోడించుకుంటే కొద్దిగా తను కూడా గౌడు, ఆయనకు వయసులో పెద్దోడు, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు అవసరం, ఈసారి ఆయనకు అవకాశం ఇద్దాం, నెక్స్ట్ టైం నువ్వు చేద్దులే అన్నాడు. తీసుకుంటా, అవకాశం వస్తే తీసుకుంటా, లేదంటే మళ్ళీ ఆగుతా, ఇంతకంటే మంచిది రావచ్చు మళ్ళీ. కానీ బ్రదర్, అంటే ఏదన్నా ఒక సందర్భం, అంటే ఇప్పుడు మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? అరే అసలు నువ్వు కూడా పాట పాడతావా, నీ పాట ఏం బాగుంది, నీది బాగలేదు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ వేదికల్లో నన్ను ఇబ్బంది పడ్డ సందర్భం ఉండేనా? అట్లా ఎవరు లేరులే కానీ, ఇప్పుడు డైరెక్ట్ నా ముందు అంటలేరులే కానీ వాళ్ళకి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వీడు పోరడేంది మనకంటే బచ్చగాడు, వీడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఇంత పెద్ద వేదికనే వాడు మెయింటైన్ చేయగలుగుతున్నాడు అని కొంతమంది అంటే అది జెలస్ వల్లనేనా, లేదంటే మీకు అర్హత లేదనా? అర్హత లేదంటే అంతమంది ప్రజలు ఎందుకు వింటారు నేను పాట పాడుతుంటే? అంటే వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు మీకంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయేమో అనుకోవచ్చు కదా. ఉన్నాయి, మరి ఎందుకు ఆక్యుపై చేసుకో, ఎందుకు రాలేకపోయారు, ఎందుకు నిలబడలేకపోయారు ఒక వేదిక మీద, ఎందుకు మారిరు అటు ఇటు? నేను కూడా విన్నా ఆ మాటలు, అందుకోసమే అడుగుతా ఉన్నాను. అదే అంటున్నాను, నాకు అర్హత లేదు అని అనుకున్నప్పుడు నువ్వు ఉండాలి కదా ఆ ప్లేస్ లో, నువ్వు ఎందుకు మరి అక్కడ వరకు రాలేకపోయావు? కానీ సందీప్ మంచిగా మేనేజ్ చేసుకుంటాడు, అందుకోసం ఆయనకు అక్కడ వరకు వెళ్ళగలిగిండు అనేది ఉంది. ఆ డయాస్ వరకు మేనేజ్ చేసుకోవడానికి పొలిటికల్ లీడర్ కాదు, వేదిక ఎక్కితే మీకు మద్దతుగా ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్, దాని వల్లనే మీకు ఆ వేదిక దొరికింది. అంటే ఎన్ని రోజులు ఉంటారన్న మద్దతు? ఇప్పుడు నేను నా కమిట్మెంట్ చూసి నాకు కొంత లిఫ్ట్ ఇచ్చారు వాస్తవానికి. వీని లిఫ్ట్ చేస్తే వీడు కమిట్మెంట్ ఉంటాడు, వీని ఉంటే వాడు అంటే అర్హతకు మించి అవకాశం ఇచ్చిండ్రు, సందీప్ కి అంత అర్హత లేదు అని విమర్శించేటోళ్ళు. ఓకే, ఇచ్చిరు కావచ్చు, ఆ అవకాశాన్ని అయితే నేను దుర్వినియోగం చేసుకోలేదు కదా, ప్రజల్ని మెప్పించిన కదా. అర్హత అంటే ఏముంటది అన్న, ఆ అర్హతకు మించి నాకు అవకాశం వచ్చిందని అంటే కష్టపడి నేను వేదిక నిలబెట్టుకోగలిగిన కదా, నేను తిరిగిన కదా, నేను ఏడబడతాడా ఉన్న టైంని వేస్ట్ చేసుకుని టైంకు వేదికలకు పోకుండా లేను కదా. వాళ్ళకంటే అద్భుతంగా నేను టైం మెయింటైన్ చేసిన, టీమును మెయింటైన్ చేసిన, ఆ వేదిక మీద నిలబడ్డా, లక్షల జనాన్ని కూసబెట్టగలిగిన నా మాటతోటి, నా పాటతోటి. రాజకీయం చెప్పగలను, రాజకీయం తెలియదా? వాళ్ళకంటే మూడింతలు నేను రాజకీయం మాట్లాడగలుగుతా. అంటే ఇది ఎవరో దూరంగా ఉన్నోళ్ళు అన్న మాట కాదు, మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళే అంటారు. ఇంకా అంటారు. నేను అవన్నీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇంకా పదింతలు ఎక్కువ అంటారు అన్న. మీ ఆత్మవిశ్వాసం తగ్గిస్తుంది కదా అవి, ఇంకా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణం సాగుతుందని? ఖచ్చితంగా సాగిస్తా కూడా. నేను చాలా జిజ్జుకు నిలబడతా, సాగిస్తా. కాబట్టి నాకంటే అనేక మంది సీనియర్స్ ఉన్నప్పటికి కూడా, అందుకే అంటా ఉన్నా, చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. సందీప్ ఏంటి ఇలా వేదిక ఏంది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. చర్చ ఘోరంగా జరుగుతుంది అన్న. అందుకే అంటున్నారు, జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాను. మనం ఇప్పుడు వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు వినియోగించుకోలేదు. వాళ్ళకి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చిర్రు,
వాళ్ళకి అన్ని సెట్ చేసిర్రు, నాకు ఏది ఇవ్వలేదు, వేదిక ఇచ్చిర్రు, నేను నిలబడాలని ఫిక్స్ అయ్యాను, కష్టపడాలనుకున్నాం, కొట్లాడాలనుకున్నాం, ఉన్నాం అంతే. ఓకే, చివరిగా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతోని, అంటే ఇప్పుడు ఏమన్నా మరి రాసినరా కొత్తగా, లేదంటే ఆల్రెడీ ఉన్న పాట ఏదైనా సరే పాడి క్లోజ్ చేద్దాం. ఎక్కువ అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మా మిత్రుడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట. దమ్మరదం వెయ్యిరిదం కలిపికదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ, గుండె గుబులు తీరే కదా, మనసు మురిసి ఆడే కదా, కొత్త పాట పాడు పద జయవో జయవో జై తెలంగాణ, నింగి అంచున మన జెండగిరిందిరా, అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా, దమ్మరదం అరరే వెయ్యిరిదం, త్యాగాల నేలలోన తన్లాట పాటరా, పోరాట బాటలోన పొడిసి పొద్దురా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా, స్వరాష్ట్ర సాధన సమరంబు గెలిచెరా, కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము, కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము, కండ్ల ముందుకొచ్చి కంట నీరునే తుడిచెరా, దమ్మరదం అరరే వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ, ఏరుబడ్డ తెలంగాణ ఎదల మీదరా, ఎదలు దీర్చ జెండ ఒకటి ఎగిరినాదిరా, బంగారు తెలంగాణ లక్ష్యం అంటూ అభివృద్ధి బాటలోన పయనమాయరా, చెరువు నిండి సెలక బండి శ్రమ ఫలితము దక్కరా, చెరువు నిండి సెలక బండి శ్రమ ఫలితం దక్కరా, 60 ఏళ్ళ ఆకాంక్షకు వర్ధమిదని చాటెరా, దమ్మరదం అరరే వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయవో జయవో జై తెలంగాణ. వండర్ఫుల్ వండర్ఫుల్ సందీప్ అన్న. ఇంకొకటి, ఇప్పుడు అందశ్రీ గారి పాట ఇప్పుడు మరి రేపు ఆవిష్కరణ జరగబోతా ఉంది కదా, ఈ పాటను మరి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్ట చేయనట్ట, లేదంటే మళ్ళీ మీ కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే మారుస్తారా పాట, అట్లా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? వాస్తవానికి అయితే కేసీఆర్ గారికి ఉన్నటువంటి మనస్తత్వం ప్రకారము కవులని కళాకారులని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నిజంగా అందశ్రీ ఆయన మీద మాట్లాడినటువంటి మాటలు ఎంత అంటే అంత, అసలు ఈ ప్రపంచంలో ఎవరికి సమస్య లేదు, అసలు కేసీఆర్ తోటి అందశ్రీకి ఒక్కరికే సమస్య ఉన్నది అనేటట్టు మాట్లాడతాడు. సో పాట విషయంలో ఏంటి మీ స్టాండ్ అంటే ఫైనల్ గా? మీ ఇంతకుముందు ఏ పాట అయితే పాడుకున్నామో గదే పాట పాడతామన్నా. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం జరిపే ప్రతి అధికారిక కార్యక్రమంలో జయ జయ తెలంగాణ పాట నేనే పాడి, దాని తర్వాత అమరవీరుల పాట, సాధ్యమైనంత వరకు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, ఇంకెక్కడ జరిగేటివి కూడా అప్పుడు ఏ పాట అయితే పాడుకున్నామో గదే పాట పాడుకుంటాం అవకాశం ఉన్న కాదు, లేకపోతే లైట్ అంతే. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సందీప్ భాయ్. థ్యాంక్ యూ అన్న. మీ అంటే పెట్టుకున్నటువంటి గోల్స్ కానీ లేకపోతే మీ లక్ష్యాలు కానీ చేరుకోవాలని చెప్పి మా లెజెండ్ టీవీ కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఉద్యమ గాయకుడు, ఉద్యమ నాయకుడు అని కూడా చెప్పొచ్చు. సందీప్ మధ్యలో సందీప్ ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.